హాయ్ అండి. వెల్కమ్ టు లక్కీ అండ్ కుటీ వ్లాగ్స్ అండి. ఇవాళ మీ ముందుకి సరికొత్త వీడియోతో వచ్చాను. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏంటి స్టార్టింగ్ అక్క చాయ్ పత్తి డబ్బాలతో వచ్చేసింది అనుకుంటున్నారా? ఇవాళ మనం వేస్ట్గా పడేసే ఈ చాయ్ పత్తి డబ్బాలతో రీయూజ్ అయితే చూసుకుందామండి. మనం ముందుగా ఈ రెండు సేమ్ సైజ్ ఉన్న డబ్బాలను తీసుకొని అందులో ఉన్న కవర్ని తీసేయాలండి. ఇలా తీసేసిన తర్వాత మన దగ్గర డబల్ టేప్ ఉంటుంది కదా, ఈ డబల్ టేప్ సహాయంతో ఈ రెండు డబ్బాలని మనం అంటించుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేనైతే వెడల్పుగా అంటించుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే అడ్డంగా అయినా కూడా అంటించుకొని రెడీ చేసుకోవచ్చండి. ఇలా ప్లేస్ని ఎక్కువగా ఆక్రమించకుండా ఉండడం కోసం మీకు నచ్చిన విధంగా మీరైతే రెడీ చేసుకోవచ్చు. మీ దగ్గర డబల్ టేప్ కనుక లేనట్లయితే గ్లూ గమ్ కానీ ఫెవికల్ కానీ ఏదైనా యూజ్ చేసి కూడా అంటించుకోవచ్చండి. ఇలా అంటించుకున్న తర్వాత డబ్బాలు మనకి ఎక్కడి వరకు అయితే ఫినిషింగ్ నీట్గా ఉండాలి అనుకుంటామో అక్కడి వరకు ఇలా మడుచుకొని తీసుకోవాలి. నేనైతే ఇలా తీసుకున్న తర్వాత ఒక కలర్ షీట్ పేపర్ని అయితే తీసుకున్నాను. డెకరేట్ చేసుకోవడం కోసము కలర్ షీట్ పేపర్ని అయితే వాడుతున్నాను. మీ దగ్గర ఒకవేళ కలర్ షీట్ పేపర్ కనుక లేకపోతే ఏదైనా వైట్ పేపర్ని కానీ లేదంటే క్లాత్ని కానీ వాడుకొని నీట్గా ఫినిషింగ్ అయితే ఇవ్వచ్చు. నేనైతే ఇక్కడ కలర్ పేపర్ సహాయంతో నీట్గా ఫినిషింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇలా మనం గమ్ని మొత్తం నిండుగా అప్లై చేసుకొని తర్వాత ఈ షీట్ని మొత్తం కూడా బాక్స్కి నిండా అంటించేసుకోవాలి. ఇలా అంటించుకునేటప్పుడు మనము ఈ మూల మీద స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకోవడం వల్ల డబ్బాకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. లేదు అంటే ముడత వచ్చేస్తుంది అనమాట. ఇలా నీట్గా కట్ చేసుకొని మనం మిగిలిన పార్ట్ని కూడా మొత్తం అంతా కూడా ఇలా కలర్ షీట్ పేపర్తో కవర్ చేసేయాలి. ఇలా నీట్గా డబ్బా మొత్తం కూడా కలర్ షీట్ పేపర్తో అంటించుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్స్ ఏమైనా ఉంటే వాటిని నీట్గా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ వన్ సైడ్ మాత్రము ఎక్కువగా లెంత్ పెట్టుకున్నానండి. మిగిలిన 3 పార్ట్స్ అయితే లోపలికి మర్చేసాను. ఎందుకంటే వన్ సైడ్ కొంచెం ఎక్కువగా ఉంటే కొంచెం లుకింగ్గా ఉంటుంది అనిపించి అలా ఉంచుకున్నాను. ఇక మిగిలిన ఈ ఎడ్జెస్ని వచ్చేసి నేను కట్ చేసుకుంటున్నాను. మీరు వద్దు అనుకుంటే హైట్ పెరగాలి అనుకుంటే వాటిని కూడా నీట్గా అంటించుకోవచ్చు అనమాట. నాకైతే ఆ ఎక్స్ట్రా పార్ట్స్ అవసరం లేదనిపించింది. అందుకని దీన్ని ఇలా నీట్గా కట్ చేసేసుకున్నాను. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. మనకైతే బాక్స్ అయితే రెడీ అయిపోయిందండి. ఇవి ఇంతకు ముందు మనం ఒక వీడియో కూడా చేసుకున్నాం కదా, టాబ్లెట్స్ కవర్స్కి కలర్ వేయడము, మనం దాంతో డిజైన్ రెడీ చేసుకోవడం. ఇంతకు ముందు ఒక వీడియో కూడా చేశాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఆ వీడియోని కూడా చూడండి. కాదంటే కామెంట్ బాక్స్లో కానీ లేదా డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తాను. ఇక్కడ నేను అతికించేటివి అవే అండి, కుందన్స్ కాదు. మీరు కుందన్స్ అయినా పెట్టుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ టాబ్లెట్స్ కవర్స్నే యూజ్ చేస్తున్నాను. వేస్ట్ పోయే వాటిని రీయూజ్ ఎలా చేసుకోవాలి అనేదే కదా మన ఛానల్. అయితే దానికోసమనే ఇక్కడ నేను వాటిని యూజ్ చేసి చూపిస్తున్నాను. వీటన్నింటినీ కూడా ఇలా నీట్గా ఒక డిజైన్ షేప్లో వచ్చేటట్టుగా అంటించుకుంటున్నాను. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు కూడా అంటించుకోండి. మీకు ఏ డిజైన్ అయితే నచ్చుతుందో ఆ డిజైన్లో మీరైతే డెకరేట్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా మీరు అలంకరణ చేసుకోవచ్చండి. దీనికి లేస్లు కానీ ఇంకేదైనా అంటించుకున్నా కూడా చాలా బాగుంటుందన్నమాట. నేనైతే ఇలా అయితే డెకరేట్ చేసుకుంటున్నాను.
నేనైతే ఇలా డెకరేట్ చేసుకున్నానండి. చివరిగా ఒక 2 ఫ్లవర్స్‌ని అలా అంటించుకుంటున్నాను. ఇటు సైడ్ 2 అటు సైడ్ 2 ఫ్లవర్స్‌ని అంటించుకొని థర్మాకోల్ బాల్స్‌ని మధ్యలో అతికించుకున్నానండి. నేనైతే ఇలా డిజైన్ నాకు నచ్చింది, ఇలా చేసుకున్నాను. మీకు నచ్చిన డిజైన్స్‌లో మీరు రెడీ చేసుకోవచ్చు. ఈ బాక్స్‌ని మనము ఎక్కడైనా సరే టేబుల్ పైన కానీ లేదంటే ఎక్కడైనా మూల కొట్టి తగిలించుకున్నట్లయితే ఇందులో మన దగ్గర ఉన్న చిన్న చిన్న ఐటమ్స్‌ని ఏవైనా కూడా మనం ఇందులో పెట్టేసుకోవచ్చు. మనం అప్పుడప్పుడు అక్కడక్కడ అన్నీ చిన్న చిన్న ఐటమ్స్ పడేస్తూ ఉంటాము. మనకవి తర్వాత ఇల్లంతా చిందరవందరగా కనిపిస్తుంది కదా! ఇలా బాక్స్‌ని వేస్ట్‌గా పడేసే బదులు మనం ఇలా ట్రై చేసినట్లయితే ఇల్లు కూడా నీట్‌గా ఉంటుంది. ప్లస్ మనకి యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. మీకు కూడా ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపించినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయండి. చూసేశారు కదండి, చాలా చాలా సింపుల్గా ఈజీగా మనము పడేసే చాయ్ పత్తి డబ్బాలని ఇలా యూజ్ చేసుకోవచ్చు. నీట్‌గా మనకు ఏవైనా చిన్న చిన్న సామాన్ని ఒకే దగ్గర స్టోర్ చేసుకోవచ్చు. కావాల్సినప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. ఓకే అండి. బాయ్ మరి. మళ్ళీ వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు.